రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలర్స్ చోరీ కేసులో కరీంనగర్ పోలీసులు పురోగతి సాధించారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడు పూర్తి వివరాలు వెల్లడించినప్పటికీ కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్టుగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ సలాం తెలిపారు. చోరీకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని అన్నారు. కేసులో ఏటెన్ నిందితుడిగా ఉన్న అమర్ సింగ్ ను బీహార్ లో అరెస్టు చేసి కరీంనగర్ తరలించినట్లుగా తెలిపారు. ప్రధాన నిందితుడి కస్టడీ గడువు ముగియడంతో ఈ రోజు జైల్లో హాజరుపరిచారు. అందరికీ నమస్కారం. ఈ పీఎంజే జ్యువెలరీ షాప్ డకాతి కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అప్డేట్ కోసం ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ మంత్ 3rd మే రోజు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ లిమిట్స్లో ఈ డకాతి చేయడం జరిగింది. ప్రీవియస్లీ దీంట్లో 3 అక్యూజ్డ్ వర్ అరెస్టెడ్. అడిషనలీ ఆ గ్యాంగ్ లీడర్ మెయిన్లీ A1 సుబోధ్ సింగ్ అని తీసుకెళ్ళి వాళ్ళు కూడా పూర్ణియా జైలు బీహార్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది పీటీ వారు. 4 days బ్యాక్ వాళ్ళకి పోలీస్ కస్టడీ మేము తీసుకున్నాం. 4వ రోజు వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత నిన్న మనకి కొన్ని ఐటమ్స్ రికవరీ అయింది. ముఖ్యంగా దీంట్లో ఉన్న A2 రఘునాథ్ కర్మాకర్, A3 రవీష్ కుమార్ మేము తీసుకువెళ్ళాము. ఎక్కడైనా వాళ్ళు ఎగ్జిట్ ఫుడ్ వాడారు ఆ ప్లేస్. సో ఒక ప్లేస్లో వెలిచిల బైపాస్ రోడ్ దగ్గర బుషెస్లో వీళ్ళు ఈ అఫెన్స్లో వాడిన 2 పిస్టల్స్ అలాంగ్ విత్ అమ్యునిషన్ అండ్ మ్యాగజిన్ అక్కడ డంప్ చేశారు. అక్కడ నుంచి మనకి ఈ 2 వెపన్స్ రికవర్ అయింది. ఆ తర్వాత ఇంకొకటి మద్నూర్ విలేజ్లో ఇంతకుముందు మనకి బగారం మండల్ మద్నూర్ విలేజ్ జగిత్యాల డిస్ట్రిక్ట్ ఇంకా రూట్ టువర్డ్స్ ధర్మపురి అక్కడ కూడా ఫస్ట్ ఫోన్ మనకి రికవర్ అయింది. కానీ నిన్న వాళ్ళు వాడిన సెకండ్ ఫోన్ కూడా ఎక్కడ పెట్టారు అక్కడ చూస్తే ఇంకొకటి సెకండ్ ఫోన్ కూడా రికవర్ అయింది. ఇది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో యూజ్ చేస్తాము. దీంట్లో ఉన్న డేటా తీసుకొని మన ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ యూస్ఫుల్ ఉండగలుగుతాం. అండ్ దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఇచ్చారు. అడిషనలీ 1 more గ్యాంగ్ మెంబర్ నేమ్లీ అమర్ సింగ్, A10 ఇన్ ది కేస్. అతన్ని కూడా సలీంపూర్ థానా పట్నా డిస్టిక్లో పట్టడం జరిగింది. ట్రాన్సిట్ వారెంట్లో కరీంనగర్ తీసుకొస్తున్నాము. వాళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూషన్ చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇన్వాల్వ్మెంట్ మెయిన్లీ ఇప్పటి వరకు పోస్ట్ అఫెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ టు గ్యాంగ్ మెంబర్స్ ఉంది. ఇది కాకుండా ఇంకేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అది కూడా చూసుకున్నాము. ఇది కాకుండా అదర్ అబ్స్కాండింగ్ అక్యూస్ మీద కూడా మల్టిపుల్ పార్టీస్ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్ టు అప్రిహెండ్ దెమ్. ఫర్దర్ ఏమైనా అప్డేట్ ఉంటే త్రూ ప్రెస్ విల్ అప్డేట్ ఆల్ ద మీడియా పీపుల్ అండ్ పబ్లిక్. ఈ కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇది ఉంది. ఇంకా కొన్ని వివరాలు తెలుసుకోవాలి. పోలీస్ కస్టడీలో అంతా వీళ్ళు అక్యూజ్ కోఆపరేట్ చేయలేదు కాబట్టి మళ్ళీ పోలీస్ కస్టడీ కోసం మేము రిక్వెషన్ ఫైల్ చేస్తున్నాము. ఫర్దర్ అప్డేట్ చూస్తాం ఆఫ్టర్ దిస్ పోలీస్ కస్టడీ. థ్యాంక్ యూ.